హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకునే రెసిపీ రొయ్యలు బీరకాయ అన్నమాట. సో ఈ వెజిటేబుల్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఆల్మోస్ట్ లైక్ మన సైడ్ నేతి బీరకాయ ఉంటుంది కదండి, సేమ్ అలానే ఉంటుందన్నమాట. దీన్ని యాక్చువల్లీ మ్యారో అంటారు. మన సైడ్ నేను సర్చ్ చేసి చూస్తే అది నేతి బీరకాయ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఈ మ్యారో వెజిటేబుల్ ప్లేస్లో మీరు బీరకాయ కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని అందులో కొంచెం షాజీరా వేసుకొని వేయించాక చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి బాగా వేయించుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యారో వెజిటేబుల్ని వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి, ముక్క బాగా మగ్గి అందులోంచి వాటర్ రిలీజ్ అవ్వడానికి. చూసారు కదండి, కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి ముక్క సాఫ్ట్గా అయిన తర్వాత రొయ్యలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes ఉడికించండి. ఇక్కడ నేను 2 మ్యారో వెజిటేబుల్కి 250 grams రొయ్యలు తీసుకున్నానండి. చూసారు కదండి, రొయ్యల నుంచి మ్యారో వెజిటేబుల్ నుంచి ఎంత వాటర్ వచ్చిందో, ఇంకా మనం వాటర్ వేయాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 minutes ఉడికించండి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టొమాటోని అందులో వేసుకొని బాగా కలుపుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి. మీరు నాన్ వెజ్తో ఇలా వెజ్ని కలిపి వండుకోవటం వల్ల కూర కలిసి వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్టే. నేను బీరకాయ ప్లేస్లో ఈ వెజిటేబుల్ని యూజ్ చేశాను, సో మీరు బీరకాయని యూజ్ చేయొచ్చు. చక్కగా ఇలా వండుకొని హెల్తీగా తిని ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.